48 ఇయర్స్ ఇండస్ట్రీ. ఎన్నెన్ని వెన్నుపోట్లు, ఎన్నెన్ని కుట్రలు. అడుగు వేస్తే అబద్ధం, ఆలోచన చేస్తే అరాచకం. ప్రతి మలుపు వెనుక ఒక కుతంత్రం, ప్రతి గెలుపు వెనుక ఒక పన్నాగం. ఎన్నెన్నో సార్లు మాటలు మార్చి, రంగులు మార్చి, ప్రజలను ఏమార్చి, విలువలను దిగజార్చి చంద్రబాబు చేస్తూ వచ్చిన రాజకీయం గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఈ అరాచకాలకు అధికారం కూడా తోడైతే ఇక పచ్చముఠా ప్రదర్శించే పైశాచికత్వానికి అంతే ఉండదు కదా. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే. వ్యవస్థలను నిర్వీర్యం చేసి పారేశారు. ఏపీ భవిష్యత్తుని సర్వనాశనం చేసి పారేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి కట్టారు. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి రెడీ అయిపోయారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించడానికి ఏకంగా ఎస్ఐఆర్లోనే చొరబడింది పచ్చముఠా. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు అనగానే వెంటనే గుర్తొచ్చేదేంటి? వెన్నుపోటు. ఎవరెవరికి ఆయన వెన్నుపోట్లు పొడిచారన్న జాబితా తయారు చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ లిస్టు చాలా పెద్దది. మొదటి వెన్నుపోటు పిల్లనిచ్చిన మామకే పొడిచారు. పార్టీలో స్థానం ఇచ్చి, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, మంత్రిని చేసి, ప్రభుత్వంలో చోటిచ్చి, రాజకీయంగా ఒక హోదా, గౌరవం, జీవితం ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన బాబుకి ప్రజలు, ప్రజాస్వామ్యం ఒక లెక్క. అందుకే అత్యంత పవిత్రమైన ఎన్నికల ప్రక్రియని అపహాస్యం చేస్తూ కుట్రలు చేయడం పచ్చముఠాకి కొత్తేం కాదు. అయితే ఈసారి మరింతగా ఎల్లో సైకోస్ చెలరేగిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లే లక్ష్యంగా ఏకంగా ఎస్ఐఆర్ యాప్నే టీడీపీ రూపొందించిందంటే ఎంత పెద్ద పన్నాగం పన్నారో అర్థం చేసుకోవచ్చు. అధికారం కోసం అడ్డమైన దారులు తొక్కటం చంద్రబాబుకు తొలి నుంచి అలవాటే. ఎన్టీఆర్కి వెన్నుపోటుతో మొదలు పెడితే చరిత్ర నిండా లెక్కలేనన్ని సాక్ష్యాలున్నాయి. ప్రజల దగ్గర ఏమాత్రం విశ్వసనీయత లేని చంద్రబాబు తన 2 ఏళ్ల పాలనతో ఏపీని అతలాకుతలం చేసి పారేశారు. నీతిగా, న్యాయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం లేదని ఇప్పటికే గ్రహించిన పచ్చముట్ట ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి రెడీ అయిపోయింది. రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలోకి అధికార తెలుగుదేశం పార్టీ అక్రమంగా చొరబడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తూ టీడీపీ కేంద్ర కార్యాలయం స్థావరంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అడ్డదారులు తొక్కుతోంది. రాజకీయ ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ ఓట్లను పెద్ద ఎత్తున తొలగించడమే లక్ష్యంగా సర్ పేరుతో టీడీపీ ఏకంగా ఒక యాప్ను రూపొందించింది. ఓటర్ల కులం ఏంటి, ఏ రాజకీయ పార్టీ సానుభూతిపరుడు అనే వ్యక్తిగత వివరాలను టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్ల ద్వారా సేకరించి గోప్యతకు తూట్లు పొడుస్తూ ప్రత్యేక యాప్లో నిక్షిప్తం చేస్తోంది. టీడీపీకి చెందిన ప్రతి బిఎల్ఏ కనీసం 50 ఓట్లను తొలగించాలని, ఇందుకోసం ఫామ్ 7 వాడాలని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల అధికారుల వద్ద మాత్రమే ఉండాల్సిన ఓటర్ల జాబితా కలర్ జిరాక్స్లు, సాఫ్ట్ కాపీలు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బిఎల్ఏల వాట్సాప్ లో ప్రత్యక్షం కావటం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఓటర్ల జాబితాతో కూడిన ఫిజికల్ కాపీల కలర్ ప్రింటౌట్లతో టీడీపీ బిఎల్ఏలు ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ వ్యక్తిగత వివరాలను గుచ్చి ఆరా తీస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన బిఎల్ఓలకు బ్లాక్ అండ్ వైట్ లిస్టు మాత్రమే ఇవ్వటం, టీడీపీ ఏజెంట్లకు మాత్రం కలర్ ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను అందచేయటం అధికార దుర్వినియోగం కాక మరేమిటని రాజకీయ పరిశీలకులు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించాల్సిన ప్రక్రియలో అధికార పార్టీ తలదూర్చడం ఏమిటని నిలదీస్తున్నారు. 2 సంవత్సరాల కిందట మేము ఓడిపోయేదానికి కారణం ఈవీఎం మిషన్లు. మరో 3 సంవత్సరాల తర్వాత మళ్ళా మమ్మల్ని ఓడించేదానికి ఎస్ఐఆర్ కారణం కావాలా? నాడు ఈవీఎం, నేడు సర్. అంటే మీ జీవితమంతా ఈవీఎం మిషన్లతోనో సర్ అనే ఓటర్ యొక్క నమోదు కార్యక్రమాన్ని ఉపయోగించి మోసపూరితమైన పద్ధతుల్లో అప్రజాస్వామికంగా ఎన్నికల్లో గెలవడానికి మీరు చేసే ప్రయత్నం అత్యంత జిగుప్సాకరం, అత్యంత నీచం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అత్యంత శక్తివంతమైన వాళ్ళు. పాలకులు నిర్ణయించే అధికారం ఓటుకుంది. ఆ ఓటునే మీరు తొలగించేదానికి మోసపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే అత్యంత హీనం. నా వరకు వస్తే ఎన్నికల కమిషన్ కూడా సూటిగా చెప్తా ఉన్నా, ఎవరైతే ప్రజాస్వామ్య దేశంలో ఉండబడిన నిజాయితీ ఓటర్ను తొలగించే ప్రయత్నం చేస్తారో, మీ ఇష్టానుసారం ఓటర్ల యొక్క నమోదు కార్యక్రమంలో చేస్తారో, అది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే కాదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే కాదు. ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న యాప్ ద్వారా ప్రత్యర్థి పార్టీ ఓట్లను గుర్తించి వాటిని తొలగించే విధంగా టీడీపీ కేంద్ర కార్యాలయం పక్కా పథకాన్ని రచించింది.
సర్లో భాగంగా సోమవారం నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు జరిగే ఇంటింటి సర్వేలో పాల్గొనేందుకు అధికారులతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లను ఎన్నికల సంఘం అనుమతిస్తోంది. దీన్ని అదునుగా తీసుకుని వైఎస్ఆర్సీపీ ఓట్లను తొలగించేందుకు మై టీడీపీ పాస్పోర్ట్ లో సర్ పేరుతో టీడీపీ ఒక యాప్ ను రూపొందించింది. ఎన్నికల సంఘం వద్ద గోప్యంగా ఉంచాల్సిన ఓటర్ల జాబితా, కలర్ ఫోటోలతో కూడిన మాస్టర్ డేటాను సేకరించి టీడీపీ అధికార దుర్వినియోగానికి తెగబడింది. ఈ మాస్టర్ డేటాను బూత్ల వారీగా ఓటర్ల కలర్ ఫోటోలతో యాప్ లో అప్లోడ్ చేసి టీడీపీ బూత్ ఏజెంట్లకు అందజేసింది. అధికారులతో పాటు ఇంటింటి సర్వేలో పాల్గొన్న సమయంలో టీడీపీ ఏజెంట్లు ఈ డేటా ఆధారంగా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఓటర్ బూత్ నెంబర్, ఓటర్ ఐడితో పాటు మొబైల్ నెంబర్, ఓటర్ కులం, ఏ పార్టీ సానుభూతి పరుడు అనే వివరాలను ఇంటింటి సర్వే సమయంలో టీడీపీ బిఎల్ఏలు సేకరిస్తున్నారు. ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరవేసేలా బిఎల్ఏలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లుగా సమాచారం. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కేంద్రంగా పచ్చ ముఠా కుట్రలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. కడప జిల్లా మైదుకూరు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీనియర్ నాయకుడు శెట్టిపల్లి రఘురామిరెడ్డి 2002 జాబితా నుంచి ఆయన పేరు మాయం చేసేశారు. తాజాగా తన చిన్న కుమారుడు దుష్యంత్ రెడ్డి, అతని భార్య లక్ష్మీ ప్రసన్న పేర్లను కూడా ఓటర్ జాబితా నుంచి తొలగించారని, ఇది చంద్రబాబు ప్రభుత్వ కుట్రే అని రఘురామిరెడ్డి చెప్తున్నారు. మా అబ్బాయి దుష్యంత్ రెడ్డి చిన్నప్పటి నుంచి కూడా చిన్నగూడూరులో ఉన్నాడు. అక్కడ 2019లో ఓటు ఉంది, 24లో ఓటేసి దుష్యంత్ రెడ్డి వాళ్ళ భార్య లక్ష్మీ ప్రసన్న ఇప్పుడు ఓటర్ లిస్ట్ చేసేసి వాళ్ళిద్దరి పేర్లు డిలీట్ చేసినారు. ఇది నిదర్శనం. మరి నక్కలదిన్నెలో నాకు ఓటు లేకుండా చేసినారు, చిన్నగులలో మా కొడుకు కోడలకు ఓటు లేకుండా చేస్తున్నారు. అంటే ఏ రకంగా ఈ పరిపాలన జరుగుతుందో, ఏ రకంగా వీళ్ళు ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఇంతకంటే ఎవిడెన్స్ ఏమైనా కావాలన్నా చెప్పండి. మరి ఇంత దుర్మార్గంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ను దెబ్బతీయాలా అనేటటువంటి తలంపుతో మరి ఇటువంటి ఎత్తులన్నీ చేస్తున్నారు. వాటన్నిటి కూడా ఏ పరిస్థితి మేము టార్గెట్ చేయము. ఖచ్చితంగా అర్హత కలిగినట్టు ప్రతి ఒక్కరు కూడా ఓటు చేర్పించడానికి అన్ని రకాల కృషి చేస్తాం. మాజీ ఎమ్మెల్యేలే కాదు, ఏకంగా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా కూడా పచ్చముఠా కుట్రకి బాధితులయ్యారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎన్నికల కమిషన్ వద్ద ఉండాల్సిన డేటాను కూడా తమ పార్టీ యాప్లలోకి ఎక్కించేస్తున్నారని అంజద్ భాషా ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకే టీడీపీ కుట్రలు పన్నుతోందన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డేటా అంతా టీడీపీ చేతిలోకి ఎలా వెళ్ళిందని ప్రశ్నిస్తున్నారు. కలర్ ఓటర్ల జాబితా టీడీపీ యాప్లోకి ఎలా వెళ్ళిందని మండిపడుతున్నారు. నాకు సంబంధించి మా యొక్క డోర్ నెంబర్ 19/420. మరి ఈ డోర్ నెంబరు నేను పుట్టినప్పటి నుంచి ఆ ఇంట్లోనే పుట్టాను. నాకు 55 ఏళ్ళు. మరి గతంలో అనేక సందర్భాల్లో నేను ఓటేశాను. నాకు 18 ఏళ్ళు నిన్నప్పటి నుంచి నేను ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నా అదే ఇంట్లో ఉండి. మరి ఈరోజు తీరా నా ఇంటి పక్కన వరకు డోర్ నెంబర్ 2002లో ఉంది. కానీ మరి 2002 ఓటర్ లిస్ట్లో నా డోర్ నెంబర్ నుంచి 4-5 డోర్ నెంబర్లు మరి అక్కడ కనుమరుగయ్యాయి. మరి ఈరోజు మ్యాపింగ్ చేయాలి అంటున్నారు. ఇప్పుడు 2025లో కొత్త ఓటర్ లిస్ట్లో మా డోర్ నెంబర్ ఉంది, మా ఓట్లు ఉన్నాయి. కానీ 2002 ఓటర్ లిస్ట్ తీసేటప్పటికి మా డోర్ నెంబర్లే లేవు, మా ఓట్లే ఏది కూడా లేవు, అన్నీ గల్లంతయ్యాయి. ఇప్పుడు మనం ఎట్లా లింక్ చేయాలని చెప్పి కూడా తెలియని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీన్ని ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇంటింటి సర్వేలో ఎవరైనా ఓటర్ వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడని తేలితే వారి ఓట్లను తొలగించేందుకు కుట్రలకు తెరతీశారు. ప్రతి బిఎల్ఏ కనీసం 50 ఓట్లను తొలగించడంతో పాటు టీడీపీకి చెందిన ఓట్లను చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ఫారం 7ను ఉపయోగించాల్సిందిగా ఆదేశించారు. ఒక్కో బిఎల్ఏ 50 వరకు ఫారం 7 దరఖాస్తులను బల్క్ గా సమర్పించేందుకు అనుమతిస్తూ ఉండటంతో దీన్ని ఆసరాగా చేసుకుని వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించే విధంగా వారికి టీడీపీ శిక్షణ ఇచ్చింది. దీనికి సహకరించే విధంగా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి బిఎల్ఓలను లోబర్చుకున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల విశ్వసనీయతను పొందటం ఎలా తెలియదు కానీ కుట్రలు కుతంత్రాలతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటంలో అసాధారణమైన రికార్డు ఉన్న పచ్చముఖ ఇప్పుడు ఏపీలో ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తోంది. వర్తమానంలో పచ్చముఠ ఎంత అరాచకంగా ఉందో చరిత్ర తిరగేస్తే అంత చండాలంగా ఉంటుంది.
ప్రజల విశ్వాసం పొందడం, ప్రజల హృదయాలను గెలుచుకోవడం అసాధ్యమని పచ్చమూకకి స్పష్టంగా తెలుసు. ఈ విషయంలో వాళ్ళకి ఎలాంటి సందేహాలు లేవు. అందుకే దొంగదారుల్ని, దగాకోరు కుట్రలను, వెన్నుపోట్లనే నమ్ముకున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్ల మీద పన్నాగాలు పన్నుతోన్న టీడీపీ గతంలో ఇవే కుతంత్రాలు పన్ని అడ్డంగా దొరికిపోయింది. అయినా నిస్సిగ్గుగా మళ్లీ అవే దారుణాలకు పాల్పడుతోంది. కారణం ఒక్కటే, ప్రజల హృదయాలను గెలుచుకోవడం ఎలాగో పచ్చముఠాకి ఎప్పుడూ పజిలే. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో మాత్రం దశాబ్దాలుగా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. దేశంలో దొంగ ఓట్ల కార్ఖానాగా టీడీపీకి ఉన్న పేరు అసాధారణమైంది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారాన్ని అడ్డు పెట్టుకుని వ్యవస్థలోకి వైరస్లా చొరబడి భారీ ఎత్తున దొంగ ఓట్లను చేర్పించారు. నాటి నుంచి పచ్చముఠాకి ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం రివాజుగా మారింది. 2 ఏళ్ల తమ అరాచక పాలనపై 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో మళ్లీ ఓట్ల దొంగలు బయలుదేరారు. సర్కేంద్రంగా పచ్చముఠ వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించే కుట్రను మొదలుపెట్టింది. దీంతో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్లు, రీజనల్ ఇన్ఛార్జీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. సర్ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రతిరోజు సమీక్ష చేయాలని, ఎక్కడైనా తప్పులు జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలన్నారు జగన్. వచ్చే 4 వారాలు అత్యంత కీలకమని, సర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దన్నారు. సర్ ప్రక్రియలో ఒక్కసారి ఓటు తొలగించిన తర్వాత దాన్ని తిరిగి చేర్పించాలంటే అత్యంత కష్టం అవుతుందన్నారు. ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు వైఎస్ జగన్. టీడీపీ కుట్రలతో అలర్ట్ అయిన వైఎస్ఆర్సీపీ నేతలు పచ్చముఠ పన్నాగాలకు చెక్ పెట్టడానికి రెడీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి బూత్ లోనూ పార్టీ క్యాడర్ అలర్ట్ గా ఉండాలని వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిస్తున్నారు. అధికారం అండతో పచ్చమూక ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్ని అడ్డదారులు తొక్కుతోందని, ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలు క్యాడర్ ని అలర్ట్ చేస్తున్నారు. ఈ ఎవరైతే బూత్ లెవెల్ సంబంధించినటువంటి అసిస్టెంట్స్ ఎవరైతే ఉండారో ప్రభుత్వ అధికారులు, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ బూత్కు పోవాలనో ఈ ఎస్ఐఆర్ను నమోదు చేయడానికి ఇద్దరికి, తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, వైసీపీకి, అన్ని పార్టీలకు సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్లకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఇదిగో నేను మీ బూత్ లెవెల్లో నేను తిరుగుతానా, ఈరోజు ఉదయం 9 నుంచి రావాలని. కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అందరూ కాదు, కొంతమంది బూత్ లెవెల్ అసిస్టెంట్స్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉండారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలే. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏకపక్షంగా పోయి వాళ్ళకి కావాల్సిన ఓట్లు ఎక్కించుకునే కార్యక్రమానికి శ్రీకారం. అంటే ఇది ఒక్కరోజే అయినది ప్రజలారా, ఒక్కరోజే అయినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా. నిన్న ప్రారంభమైనటువంటి ఈ సర్ ఎస్ఐఆర్ ఓటర్ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఒక్కరోజుకే ఇన్ని లీలలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళ మనుషులు, అధికారుల ద్వారా చేస్తే ఇంకా 29 రోజులు జారా ఈ కార్యక్రమం. చెప్పినా అందుకే చెంబు నీళ్ళే నా ఉత్కా నీళ్ళు ఉన్నాయి. ఎన్ని మోసాలు చేస్తారు వీళ్ళు. చంద్రబాబు విజయాలు వెనుక వెన్నుపోట్లు, కుట్రలే కాదు, దొంగ ఓట్లు కూడా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నట్టు ప్రజా సంఘాలు గుర్తించాయి. ఆ ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ దొంగ ఓట్లను తొలగించి ఉంటే 2014లోనే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ఉండేదని అప్పట్లోనే ప్రజా సంఘాలు, రాజకీయ పరిశీలకులు తేల్చి చెప్పారు. ఇలా నకిలీ ఓట్ల దందాతో అధికారంలోకి రావటం, గెలిచిన తర్వాత స్కామ్లు చేసి లక్షల కోట్ల రూపాయలు స్కామ్లు చేయటం, 48 ఇయర్స్ ఇండస్ట్రీ గతమంతా ఈ తరహా వికృత వికార రాజకీయమే. 2014లో ముఖ్యమంత్రి అయిన వెంటనే నెలల వ్యవధిలోనే భారీ కుంభకోణాలకు తెరతీసిన చంద్రబాబు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ఓట్లను తొలగించడానికి కూడా తెగించారు. వ్యవస్థల్లోకి వైరస్లా దూరి ఆ పని పూర్తి చేశారు. అప్పట్లో సేవామిత్ర అనే ఒక యాప్ను తయారు చేసి ప్రత్యర్థి పార్టీ ఓట్లపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. బ్లూ ఫ్రాగ్ అనే కంపెనీకి పబ్లిక్ డేటా యాక్సెస్ ఇచ్చి దాని ద్వారా ఐటీ గ్రిడ్స్ కు పంపి చోరీ చేశారు. ఓటర్ డేటాను ఇదే రీతిలో చోరీ చేశారు. వాటిని సేవామిత్ర యాప్లో పొందుపరిచి కుటుంబ ఆర్థిక వివరాల నుంచి మొబైల్ నెంబర్, కుల వివరాలు, వృత్తి, విద్యార్హత వివరాలను సేకరించారు. ఆ తర్వాత ఏ పేపర్ చదువుతారని ప్రశ్నించి సాక్షి పత్రిక చదువుతున్నట్లు చెప్పిన ఓటర్లు, వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉంటామని చెప్పిన ఓటర్లను జాబితా నుండి తొలగించేలా ఫారం 7లను సేవామిత్ర యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి పంపారు.
అలా 50 లక్షల ఓట్లను 2017లో తొలగించారు. చంద్రబాబు కుట్రలపై నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దాంతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 30 లక్షల ఓట్లను మళ్లీ సిఈసి చేర్చింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీ మద్దతుదారులైన ఓటర్లను తొలగించిన చంద్రబాబు 2019లో ఓటమి పాలైన తర్వాత అదే కుట్రని మరో కోణంలో మొదలుపెట్టారు. 2024 ఎన్నికలకు ముందు తెలంగాణలో ఓటర్లను ఏపీలో ఓటర్లుగా నమోదు చేయించడానికి ఫారం 6ని వాడేశారు. నిజానికి తొలిసారి ఓటు హక్కు నమోదు చేసుకునే వాళ్లే ఫారం 6ని దరఖాస్తుకు ఉపయోగించాలి. ఆ కుట్ర తర్వాత వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించడానికి బల్క్ ఫిర్యాదులతో మరో కుతంత్రానికి తెరతీశారు. ఇప్పుడేకంగా సర్ పేరుతో యాప్ ని క్రియేట్ చేసిన టీడీపీ వైఎస్ఆర్సీపీ మద్దతుదారు ఓట్లను తొలగించడానికి కొత్త కుట్రను మొదలుపెట్టింది. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని మరోసారి ఖూనీ చేయడానికి రెడీ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? రికార్డు స్థాయిలో అప్పుల సృష్టి జరుగుతోంది. లక్షల కోట్ల రూపాయల భారం ఏపీ నెత్తిన పడుతోంది. ఎన్నికల హామీలు, పథకాల అమలు, సంస్కరణలు, అభివృద్ధి ప్రణాళికలు లాంటి వాటిని నిషేధించి పారేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ లాంటి వాటి గురించి మాట్లాడుకుని ఎలాంటి ప్రయోజనమూ లేదు. స్కామ్లు, అవినీతి జోరుగా సాగుతున్నాయి. మద్యం ఏరులై పారుతోంది. ఒకవైపు డైవర్షన్ కుట్రలు, మరోవైపు ప్రజల్లో ప్రశ్నించే చైతన్యాన్ని హత్య చేసే కుతంత్రాలు. రెడ్ బుక్ అరాచకాలకు అడ్డే లేదు. కేవలం 2 ఏళ్లలో ఇన్ని దారుణాలు చేసి పారేశారు. మరి రాబోయే 3 ఏళ్లలో ఇంకెంత విధ్వంసం సృష్టించబోతున్నారో? తమ పాలనను ఇంత నియంతృత్వానికి కేరఫ్ అడ్రస్ గా మార్చుకున్న పాలకులు ప్రజలను ఎందుకు నమ్ముకుంటారు? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికే సిద్ధపడతారు. వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలే కాదు, చంద్రబాబులో మరికొన్ని లక్షణాలు కూడా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు పదే పదే చెబుతూ ఉంటారు. ఎన్నికలంటే భయం, ప్రజాస్వామ్యం అంటే వణుకు, ప్రజలంటే చులకన, లోకువ. అందుకే ఎన్నికల వేళ అవకతవకలకు పాల్పడటమే కాదు, ఓటర్ల జాబితా కేంద్రంగా ఎవ్వరూ ఊహించని రీతిలో పన్నాగాలు పన్నటం కూడా పచ్చముఠాకి అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు టీడీపీకి చెందిన ప్రతి బిఎల్ఏ కనీసం 50 ఓట్లను తొలగించాలని, ఇందుకోసం ఫారం 7 వాడాలని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అంటే భారీ సంఖ్యలో, లక్షల సంఖ్యలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించడానికి పచ్చముక్క రంగం సిద్ధం చేసింది. ఈ కుతంత్రాన్ని ఎదుర్కోవటానికి వైఎస్ఆర్సీపీ క్షేత్రస్థాయి నుంచి అప్రమత్తంగా ఉంది. అలానే ప్రజలను చైతన్యం చేయటం మీద కూడా వైఎస్ఆర్సీపీ నేతలు దృష్టి పెట్టారు. అలానే వైఎస్ఆర్సీపీ బిఎల్ఏలను కూడా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై నేతలు అలర్ట్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గంలో ప్రతి బూత్లోనూ బిఎల్ఓలతో కలిపి ఇంటింటికి వస్తూ సరైనటువంటి ప్రతి ఓటుని నిలిపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై మీ బిఎల్ఓలతో అలానే పార్టీలకు సంబంధించినటువంటి బిఎల్ఏలతో మాట్లాడి ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకొని వాటన్నిటిని నింపి సకాలంలో మీరు బిఎల్ఓకు అందజేస్తేనే మీ ఓటు నిలబడుతుంది, లేదంటే ఓటు కోల్పోయేటటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కానీ, 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కానీ తెలుగు రాష్ట్రాలు ప్రశాంతమైన జీవనానికి కేరఫ్ అడ్రస్ గా ఉండేవి. అలాంటిది కేవలం 2 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసి పారేసింది చంద్రబాబు ప్రభుత్వం. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే పచ్చ రాక్షసులు తమ రక్త దాహం తీర్చుకోవటం మొదలుపెట్టారు. నాడు మొదలైన విధ్వంసం ఇంకా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తేనే పెట్టుబడిదారులు పారిపోయే స్థాయిలో శాంతి భద్రతలు క్షీణించాయి. ఉద్యోగాల కల్పన లేదు, అభివృద్ధి లేదు. అదే సమయంలో అవినీతి, స్కామ్లు మాత్రం పచ్చముఠా సాక్షిగా పరుగులు పెడుతున్నాయి. కేవలం 2 ఏళ్లలో 3.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేదు. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణల వైపుకు చూడటం లేదు. మరోవైపు ఏపీలో మద్యం ఏరులై పారుతోంది. 2 ఏళ్ల క్రితం దేశ ప్రజలంతా ఏ ఆంధ్రప్రదేశ్ని అబ్బుర పడుతూ చూశారో నేడు అదే దేశ ప్రజలు ఏపీ వైపు చూసి నివ్వెరపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల మద్దతు లేని పచ్చమూక ఓటర్ల జాబితా కేంద్రంగా కుట్రలు మొదలుపెట్టింది. ఈ కుట్రలను తిప్పికొట్టడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధమవుతుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న టీడీపీని చీకొడుతున్నారు ఏపీ ప్రజలు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు స్టే విత్ us. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.